స్నేహితులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలుగా మీరు మీ ఆధ్యాత్మిక జీవితాలను అర్థవంతంగా దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారని తలస్తున్నాం. బైబిల్లోని సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మీకు క్రమబద్ధంగా నేర్పిస్తున్నాడని, వాటిని మీ జీవితాలకు అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాం. ఇక ఈనాటి పాఠంలో యాకోబు బేతేలుకు తిరిగి రావడాన్ని గూర్చి, దేవుడు తన నిబంధనను పునరుద్ధరించిన వైనాన్ని గూర్చి, రాహేలు మరియు ఇస్సాకు మరణాలను గూర్చి వివరాలను తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము ఆదికాండము 35వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో 34వ అధ్యాయం తర్వాత పెనూయేలు వద్ద యాకోబు జీవితం మారిపోయిందని నేను చెప్పినప్పుడు, నేను పొరపాటు చేశానని మీరు నిర్ధారణకు వచ్చి ఉండవచ్చు. వాస్తవానికి 34వ అధ్యాయంలో జరిగిన దానిలో మనము పెద్దగా మార్పు చూడలేదు, అది చాలా నిజం. కానీ ఒక గొప్ప మార్పు జరిగింది. పెనూయేలులో యాకోబు అనుభవాన్ని ఒక సంక్షోభ అనుభవం అని పిలవడానికి నేను ఏమాత్రము సంకోచించను. యాకోబు పెనూయేలు వద్దకు వచ్చినప్పుడు అతనికి ఒక గొప్ప విషయం జరిగింది. యాకోబు జీవితం ప్రారంభం నుండి పెనూయేలు వరకు అతని జీవితము స్వీయ పెరుగుదల, శరీర దృఢత్వం ద్వారా వర్గీకరించబడింది. ఇక పెనూయేలు వద్ద నిజంగా జరిగింది అతని స్వీయ పతనం. అతడు ఒక గాలి తీసిన టైర్ లాగా దిగజారిపోయాడు. అతడు ఒక బెలూన్ లాగా ఉప్పొంగిపోయాడు. మరియు అతడు ఆచరణాత్మకంగా ఏమీ లేకుండా పడిపోయాడు. కానీ వాస్తవానికి అతడు ఇంకా విశ్వాసం ద్వారా నడవడం లేదని 34వ అధ్యాయము మనకు రుజువు చేస్తుంది. ఇక ఏశావు తిరిగి తన ఇంటికి వెళ్ళడం ప్రారంభించిన వెంటనే యాకోబు తన కుటుంబాన్ని షాలేముకు తీసుకొని వెళ్ళాడు. ఇది ఒక విషాదకరమైన చర్య. యాకోబు ఇప్పటికీ తన స్వంత తెలివితేటలపై ఆధారపడి ఉన్నాడు. అక్కడ దీనాపై అత్యాచారం జరిగింది మరియు ఆమె స్వంత సోదరులైన షిమ్యోను మరియు లేవి షాలేము నగరంలోకి బాధ్యత వహించిన యువరాజు షెకెము వద్దకు వెళ్ళారు. అతడు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నప్పటికీ వారు అతన్ని హత్య చేశారు. మరియు యాకోబు కుమారులు ఒక భయంకరమైన దోపిడీ ముఠావలే వారిని హత్య చేశారు. చాలామంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు యాకోబు షాలేములో ఆగడం విషాదకరమైన విషయం అని అంటుంటారు. మరియు నేను కూడా దానితో పాక్షికంగా అంగీకరించాలి అని చెప్పాలి. అయితే నేను అడగాల్సిన ఒక ప్రశ్న ఉంది. యాకోబు బేతేలు అనుభవానికి సిద్ధంగా ఉన్నాడా? దేవుడు అతనికి ఇవ్వబోయే అనుభవాలకు అతడు సిద్ధంగా ఉన్నాడా? కాదు అని చెప్పాలి. 34వ అధ్యాయంలో జరిగిన విషాదకరమైన విషయాలు శరీరానుసారమైన శక్తితో నడుస్తున్న వ్యక్తి ఫలితమని నేను అనుకుంటున్నాను. అతనిలో స్వంత శక్తి తగ్గింది. దేవునిపై స్పష్టమైన విశ్వాసం లేదు. బేతేలుకు వెళ్ళడానికి అతనికి విశ్వాసం లేనందున అతడు షాలేములోనే ఆగిపోయాడు. అతని జీవితంలో జరిగిన ఈ విషాదకరమైన విషయాలు ఈ వ్యక్తి తన సొంత కుటుంబంలో నాయకుడిగా లేడని వెల్లడిస్తున్నాయి. అతడు తాను ఉండవలసిన సరైన స్థానాన్ని తీసుకోలేదు. అతడు ఏ విధంగానూ ఆధ్యాత్మికంగా గొప్పగా లేడు. మరియు ఆ 11 మంది అబ్బాయిల పాలన చూడడం అనేది నిజంగా ఇక్కడ యాకోబుకు సిద్ధంగా లేని పనిగా ఉంటున్నది. ఈ విషాదకరమైన సంఘటన తర్వాత యాకోబు ఇప్పుడు తన జీవితంలో దేవుని హస్తాన్ని చూడడం ప్రారంభించాడు. మరియు ఇప్పుడు అతడు ముందుగానే తీసుకోవలసిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇక మనము యాకోబు బేతేలు వద్దకు తిరిగి రావడాన్ని చూస్తాం. ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, ఇప్పుడు దేవుడు ఈ వ్యక్తిని బేతేలుకు తిరిగి పిలుస్తున్నాడు. ఈ విచారకరమైన అనుభవం తర్వాత
అతడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, అతనికి అంతకుముందు అక్కడ నుండి వెళ్ళడానికి తగిన విశ్వాసం లేదు. కానీ యాకోబు ఇప్పుడు తన ఇంట్లో ఆధ్యాత్మిక నాయకత్వాన్ని తీసుకోవడాన్ని ప్రారంభించాడు. ఇక ఆదికాండము 35వ అధ్యాయము 2-3 వచనాలను మనం గమనిద్దాం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెలుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. ప్రియులారా, ఇక్కడ ఈ వచనాల్లో యాకోబు తన ఇంటి వారితో చేయమని చెప్పే అనేక విషయాలు ఉంటున్నాయి. ముందుగా వారు తమ మధ్య ఉన్న అన్య దేవతలను పారవేయాలి. యాకోబు రాహేలు మరియు లేయాతో పారిపోయినప్పుడు రాహేలు గృహ దేవతలతో బయటకు వెళ్ళిందనే విషయము మీకు గుర్తుందని అనుకుంటున్నాను. స్పష్టంగా ఆమె ఒంటెపై స్వారీ చేస్తున్నప్పుడు వాటిపై కూర్చుంది. ఆమె ఒంటె వీపుపై ఉన్న సామాను పైన కూర్చుంది మరియు ఈ చిన్న విగ్రహాలు క్రింద ఉన్నందున వాటిపై కూర్చుంది. ఆ సమయంలో ఆమె వాటిని తీసుకెళ్ళిందని యాకోబుకు తెలియదు. ఆ చిన్న విగ్రహాలు తన పరివారంలో లేవని లాబానుతో చెప్పినప్పుడు యాకోబు చాలా నిజాయితీ పరునిగా ఉంటున్నాడు. లాబానుతో అతడు సత్యంగా నిజాయితీగా ఉన్న కొన్ని సందర్భాల్లో ఇది ఒకటి కావచ్చు. అవి అక్కడ ఉన్నాయని అతనికి నిజంగా తెలియదు. అవి కనుగొనబడినప్పుడు యాకోబుకు సజీవుడైన మరియు నిజమైన దేవుని గురించి తెలుసు కాబట్టి అతడు వాటిని తొలగిస్తాడని మనమందరము అనుకుంటామని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి అతడు ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం కలిగి ఉన్నాడు, కానీ అతడు విగ్రహాలను తొలగించలేదు. మరియు ఇప్పుడు అతని మొత్తం కుటుంబము ఈ వింత దేవులను ఆరాధిస్తున్నట్లుగా మనం కనుగొంటాం. మొదటిసారిగా యాకోబు ఆధ్యాత్మిక నాయకత్వాన్ని తీసుకున్నాడు మరియు అతను ఇలా అంటాడు, ఈ అబద్ధ దేవుళ్ళను, ఈ వింత దేవుళ్ళను వదిలించుకుందాం. ఇక్కడ వారు చేయవలసిన మొదటి పని ఏమిటంటే తప్పును తమ మధ్య నుండి తొలగించడం. వారానికి 6 రోజులు వేరే వాటిని సేవించి ఆదివారము ప్రభువును సేవించడానికి ప్రయత్నించే ప్రజలు మన మధ్య చాలామంది ఉన్నారు. చాలామంది క్రైస్తవులు, ప్రాథమిక విశ్వాసులు కూడా వారి స్వంత వింత దేవులను కలిగి ఉంటున్నారు. ఆపై ఆదివారము సంఘములో వారు చేసే సేవ పరిచర్య ఎందుకు ఉత్తేజకరంగా, ఎందుకు ఆధ్యాత్మికంగా ఉండదు అని వారు ఆశ్చర్యపోతుంటారు. నా ప్రియమిత్రమా, మీరు మీ వింత స్వంత దేవుళ్ళను దూరంగా ఉంచవలసి ఉంటుంది. మీ పరిస్థితి ఏమిటో నాకు తెలియదు. అది దురాశ కావచ్చు, తనకు లభించే ప్రతి రూపాయి కోసం ఎదురుచూసే మంచి మంచి వ్యాపారవేత్తలు చాలామంది సంఘంలో ఉంటారు. ఆదివారము ప్రభువును సేవించడం కంటే ఆ రూపాయిని సంపాదించడానికే వారు ఎక్కువ అంకిత భావాన్ని చూపుతారు. ఆపై వారు తమ ఆధ్యాత్మిక జీవితంలో ఏమి తప్పు ఉంది అని ఆలోచిస్తుంటారు. మీరు ప్రారంభంలో దేవుణ్ణి కలిసిన ఆ బేతేలుకు తిరిగి రాబోతున్నట్లయితే నా ప్రియ మిత్రమా, మీరు తప్పుగా ఉన్న ప్రతి వాటిని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ యాకోబు మీరు శుచిపరచుకొనండి అని అంటున్నాడు. విశ్వాసికి సంబంధించి దీని భావం ఏమిటంటే పాపాలను ఒప్పుకోవడం. మీరు మీ జీవితంలో పాపాన్ని ఎదుర్కోవాలి. మీరు ఆదివారం చర్చికి వచ్చి గత వారంలో మీరు జీవించిన విధానాన్ని తోసిపుచ్చలేరు. అన్నిటికంటే మీరు సంఘానికి వచ్చే ముందు శారీరక స్నానం చేసి మంచి సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తారు. అయినప్పటికీ మన సంఘాల్లో ఆధ్యాత్మిక శరీర దుర్వాసన ఉంది. ఎందుకంటే పాపపు ఒప్పుకోలు అనేది అక్కడ లేదు, శుద్ధి లేదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా మనము గ్రహిస్తాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. కాబట్టి ప్రియులారా, ఒప్పుకోలు అనేది ఉండాలి. అప్పుడే ఆయన క్షమిస్తాడు. అందును బట్టే మనము ఒప్పుకొని తీరాలి. ఇక్కడ మీ వస్త్రములు మార్చుకొనుడి అనే మాటను కూడా మనం గమనిస్తాం.
మరో మాటలో చెప్పాలంటే పాత వస్త్రములను తీసివేయండి. లేఖనంలో దుస్తులు అనేవి అలవాట్లని గురించి మాట్లాడతాయి. గుర్రపు స్వారీ చేసే అలవాటు కలిగిన వ్యక్తి ధరించిన గుర్రపు స్వారీ వస్త్రాలను గురించి, లేదా ఫుట్బాల్ ఆటగాడు తాను ధరించిన యూనిఫామ్ గురించి మాట్లాడతాం. అది అతని అలవాటు. అదేవిధంగా దేవుని బిడ్డ తాను ఎవరో మరి ఎవరికి చెందినవాడో ప్రతిబింబించే విధంగా దుస్తులు ధరించాలి. మీరు ప్రభువు అలవాట్లను ధరిస్తారా? వ్యాపారంలో లేదా పాఠశాలల్లో లేదా పొరుగు ప్రాంతంలో మీ జీవితంలో కొంచెం భిన్నంగా ఉన్నట్లు మీరు గుర్తించబడగలరా? మీరు ఒక అలవాటును ధరించి ఉన్నారు. ఇక్కడ యాకోబు బేతేలుకు తిరిగి వెళ్ళిన రోజు అతడు దేవుని కోసం జీవించడం ప్రారంభించాడు. అప్పటి వరకు అతడు అలా కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అతను మనము బేతేలుకు తిరిగి వెళ్దాం అని అంటాడు. అదే నేడు మనం కూడా చేయాలి. అబ్రహాము మరియు ఇస్సాకు బలిపీఠాలను కట్టారు. మరి ఇప్పుడు యాకోబు ఒక బలిపీఠాన్ని నిర్మిస్తాడు. దానికి దేవునికి ధన్యవాదాలు చెల్లించాలి. ఇప్పుడు అది అతనికి దేవుని కోసము ఒక సాక్షిగా ఉండబోతుంది. ఇక్కడ యాకోబు అంటున్నాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవుడు. ఇక్కడ యాకోబు జ్ఞాపకం ఉంచుకున్న విషయం ఏమిటంటే, అతడు యువకుడిగా ఇంటి బాధతో ఒంటరిగా ఇంటి నుండి పారిపోతున్నప్పుడు బేతేలుకు వచ్చాడని, దేవుడు అతనికి నమ్మకంగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నేను నీకు నమ్మదగిన వానిగా ఉంటాను అని చెప్పాడు. సంవత్సరాలు గడిచిపోయాయి మరియు దేవుడు ఖచ్చితంగా అతనికి నమ్మదగిన వానిగానే ఉంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఇలా అంటున్నాడు, నీవు బేతేలుకు తిరిగి వెళ్ళాలి. నీవు ఎక్కడ ప్రారంభించావో అక్కడికే తిరిగి వెళ్ళాలి. నీవు అక్కడి నుండియే ప్రారంభించాలి అని అంటున్నాడు. ప్రియులారా, మనము నీచమైన చెరిగిన దేవుడు లేని క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి గడిపే సంవత్సరాల సమయము వృధా. ఇంకో మాటలు చెప్పాలంటే పూర్తిగా అటువంటి సమయము వృధా అని మనము గుర్తించాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు వచ్చి వాగ్దాన దేశానికి వెళ్ళమని పిలిచాడు. దేవుడు వారికి ప్రత్యక్షమై వారిని ఆ దేశంలోకి వెళ్ళమని చెప్పాడు. కానీ వారు లోపలికి వెళ్ళలేదు. వారు 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నారు. ఆపై దేవుడు యెహోషువకు కనిపించి మీరు ఆ దేశంలోనికి వెళ్ళండి అని అన్నాడు. ఆపేసిన చోట నుండే మొదలు పెట్టాడు. వాళ్ళు 40 సంవత్సరాలు వృధా చేసుకున్నారు. ప్రియులారా, ఈనాడు ఎంతమంది క్రైస్తవులు తమ జీవితాలను వృధా చేసుకుంటున్నారు? నా కోసం, మన కోసం ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక సత్యాలతో కూడిన పాఠాలు ఇవే. మీ గురించి నాకు తెలియదు, కానీ మనలో కొందరు యాకోబు లాంటి వాళ్ళమే. అందుకే ఇది ఈరోజు మనకు చాలా వర్తిస్తుంది. తాను యాకోబు దేవుడని చెప్పినందుకు దేవునికి ధన్యవాదాలు. అది నాకెంతో ఇష్టం ఆ మాటలు. ఆయన యాకోబు దేవుడైతే ఆయన నాకు కూడా దేవుడు అవుతాడు. అది ఎంతో అద్భుతమైన మాట. ఈ అధ్యాయము మనకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక యాకోబు తన ఇంట్లో అధికారాన్ని తీసుకుంటున్నట్లుగా గమనించాలని కోరుతున్నాను. ఆదికాండము 35వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిద్దాం. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టెను. ప్రియులారా, ఆ కాలంలో చెవి పోగులు ఆరాధనతో ముడిపడి ఉన్నాయని చెప్పడానికి నేను ఇష్టపడుచున్నాను. దాని గురించి లేఖనంలో చాలా చెప్పబడింది. వాస్తవానికి వారి హృదయాలు తమ చెవి పోగులపైనే ఉండేవి. కాబట్టి వారు వాటిని ఇప్పుడు వదిలించుకోబోతున్నారు. ఇక్కడ యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టెను అనే మాటను చూస్తాం. అంటే యాకోబు వాటిని వదిలించుకున్నాడు. వాటిని తన కొరకు భద్రపరుచుకోలేదు. వాటిని పాతిపెట్టాడు. వాటిని దూరంగా పెట్టాలి, ఎందుకంటే ఇది ఇప్పుడు క్రొత్త జీవితం కానుంది. ఇక ఆదికాండము 35వ అధ్యాయము 5-6 వచనాలను మనం గమనిద్దాం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. యాకోబు ఆ పేరును బేతేలుగా మార్చడానికి ముందు ఈ ప్రదేశము
లూజు అని పిలువబడింది. ఆ రోజుల్లో ప్రజలు దీనిని బేతేలుగా కాదు, లూజుగా పిలిచేవారు. నేడు మనము దానిని బేతేలుగా పిలుస్తాం. ఇక ఆదికాండము 35వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిద్దాం. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. ప్రియులారా, బేతేలు అంటే దేవుని ఇల్లు అని అర్థం. ఇది యాకోబు దానికి ముందు పెట్టిన పేరు. ఇప్పుడు అతడు దానిని ఎల్ బేతేలు అని పిలుస్తాడు. అంటే బేతేలు దేవుడు లేదా దేవుని ఇంటి దేవుడు అని అర్థం. ఇది యాకోబు జీవితంలో ఆధ్యాత్మిక వృద్ధిని వెల్లడిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాన్ని గమనిస్తాం. ఆదికాండము 35వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షం క్రింద పాతి పెట్టబడెను. దానికి అల్లోను బాకూత్ అను పేరు పెట్టబడెను. ఈ సమయంలో దెబోరా యాకోబుతోనే ఉంది కాబట్టి రిబ్కా అప్పటికే చనిపోయిందని మనము ఊహించవచ్చు. మరియు ఆమె మరణం ఎప్పుడు జరిగిందో లేఖనం మనకు చెప్పదు. పాపము యాకోబు తన తల్లిని మళ్ళీ ఎప్పుడు చూడలేదు. ఆ భాగము ఆమె అతన్ని మళ్ళీ ఎప్పుడు చూడలేదనే వాస్తవము అంత విషాదకరం కాదు. ఆమె అతన్ని కొంతకాలము పంపించిందని మీకు తెలుసు. ఆ దాది రిబ్కా మరణ సందేశాన్ని తీసుకొని వచ్చి యాకోబుతో ఉండడానికి వచ్చింది. ఇప్పుడు ఆమె చనిపోయింది. ఇక దేవుడు తన నిబంధనను పునరుద్ధరించడాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఆదికాండము 35వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. ఈ సంవత్సరాలన్నీ దేవుడు యాకోబుతో వ్యవహరించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు అతడు యువకుడిగా బేతేలుకు వచ్చినప్పుడు తనను కలిసిన చోటే ఉంటున్నాడు. మామ లాబానుతో అక్కడ గడిపిన ఆ సంవత్సరాలు చాలా విధాలుగా వృధాగా గడిచాయి. ఆదికాండము 35వ అధ్యాయము 10-11 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ప్రియులారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తిమంతుడైన దేవుడను. ఆయన అబ్రహాంతో చెప్పినది అదేనని మనము గుర్తుంచుకోవాలి. ఆదికాండము 35వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిద్దాం. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని అతనితో చెప్పెను. దేశమును ప్రభు చాలా ముఖ్యమైన ఆస్తిగా భావిస్తాడు. ఇప్పుడు ఆయన వారికి భూమిని వాగ్దానం చేయడము ఇది 3వసారి. మొదట అబ్రహాముకు, తర్వాత ఇస్సాకుకు, ఇప్పుడు యాకోబుకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఈ వ్యక్తుల్లో ప్రతి ఒక్కరికి ప్రభువు దానిని గురించి 2 లేదా 3 సార్లు చెప్పాల్సి వచ్చింది. నిజానికి ఆయన అబ్రహాముకు చాలాసార్లు చెప్పాడు. ఆదికాండము 35వ అధ్యాయము 13 నుండి 15 వచనాలను మనం గమనిద్దాం. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ప్రియులారా, పానార్పణము గురించిన మొదటి ప్రస్తావన ఇక్కడ ఉంటున్నది. లేవియ కాండము గ్రంథంలో 5 బలి అర్పణలు ఇవ్వబడ్డాయి, కానీ పానార్పణ కాదు. వాస్తవానికి దాని గురించి ఎటువంటి సూచన ఇవ్వబడలేదు, కానీ అది ఇక్కడ ప్రస్తావించబడింది. స్పష్టంగా ఇది పురాతనమైన బలులలో ఒకటి మరియు నేటి విశ్వాసకి ఇది చాలా అద్భుతమైన అర్థాన్ని కలిగి ఉంది. పానార్పణము ఇతర బలులు నైవేద్యములపై పోయబడింది మరియు అది ఆవిరిగా పైకి లేచింది. పౌలు ఫిలిప్పీలకు తన జీవితము
అలాగే ఉండాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పాడు. చివరికి పానార్పణముగా అతడు పోయబడ్డాడు. ఇక ఆదికాండము 35వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిద్దాం. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. రాహేలుకు అప్పటికే ఒక కుమారుడు యోసేపు ఉన్నాడు, కానీ ఇప్పుడు ఆమెకు రెండవ కుమారుడు కలగబోతున్నాడు. ఇక ఆదికాండము 35వ అధ్యాయము 17-18 వచనాలను మనం గమనిద్దాం. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. ఇది ఎంత అద్భుతమైన విషయము. నేను రాహేలు మరణం గురించి కాదు, కానీ ఇది జరిగిన విధానాన్ని గురించి మాట్లాడుతున్నాను. రాహేలు అతన్ని నా దుఃఖపు కుమారుడు అని పిలవండి అని చెప్పింది. కానీ యాకోబు అతని వైపు చూస్తూ, నేను నా అందమైన రాహేలును కోల్పోయాను, మరియు ఈ చిన్నవాడు ఆమెలాగే ఉన్నాడు, కాబట్టి నేను అతన్ని బెన్యామీను అనగా నా కుడి చేతి కుమారుడు అని పిలుస్తాను అని అంటున్నాడు. యాకోబు రాహేలు కుమారుల పట్ల పక్షపాతంతో ఉన్నాడు. పద్దనరాంలో ఉన్న ఆ సంవత్సరాల్లో శరీరానికి స్వార్థానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కువ ఉన్నప్పుడు యాకోబుకు రాహేలు పట్ల ఉన్న ప్రేమ బహుశా అతని జీవితంలో ఉన్న ఏకైక మంచి విషయం. అతడు రాహేలును ఎంతో ప్రేమించాడు, దాని గురించి ఎటువంటి సందేహం లేదు. అతడు ఆమెకు పూర్తిగా అంకిత భావంతో ఉన్నాడు. రాహేలు తన తండ్రి నుండి తీసుకున్నటువంటి విగ్రహాలను ఆమె ఉంచుకోవడానికి అనుమతించడం వంటి దాదాపు ఏదైనా చేయడానికి కూడా యాకోబు సిద్ధంగా ఉండినాడు. అతడు రాహేలు పట్ల దయతో ఉన్నాడు. ఆమె యాకోబుకు తన కొడుకు యోసేపును ఇచ్చింది. ఇప్పుడు ఆమె బెన్యామీనుకు జన్మనిచ్చింది. అయితే రెండవ కొడుకు పుట్టినప్పుడు ఆమె మరణించింది. అతని జీవితము ఆమె మరణానికి దారితీసింది. అది యాకోబుకు చాలా బాధ కలిగించింది. మిగతా 10 మంది కుమారులు అతనికి అస్సలు ఆనందాన్ని కలిగించలేదు. దేవుడు ప్రతిరోజు అనగా 24 గంటలు హెచ్చరిస్తూ ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండడం పాపమని అతనికి గుర్తు చేసేవాడు. అతనికి వారందరూ అవసరం లేదు. అయితే దేవుడు తప్పకుండా ఈ విషయాన్ని అధిగమిస్తాడు. మరియు ఆయన మీ జీవితంలోనూ నా జీవితంలోనూ ఈ యొక్క విషయంలో ఆయన మనల్ని ప్రోత్సహించేవాడు కాదు. దానికి మనము ఆయనకు కృతజ్ఞతలు చెప్పవచ్చు, కానీ ఈ బహుభార్యత్వాన్ని దేవుడు ఆమోదించలేదనే వాస్తవాలు మనకెంతో గొప్ప సత్యాలను వెల్లడిస్తున్నాయి. యోసేపు తన సవతి సోదరుల నుండి పొందిన చికిత్సలో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. యాకోబు యోసేపు మరియు బెన్యామీనును ఎంతగానో ప్రేమించాడు. మరియు చాలా స్పష్టంగా చెప్పాలంటే ఇతర కుమారులు దాని పట్ల అసూయపడ్డారు. యోసేపు తన స్వంత ఇంట్లోనే పక్షపాతం యొక్క ఫలితాలను అనుభవించినందున అతడు యోసేపు పట్ల అంత పక్షపాతం చూపించకూడదని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి వ్యక్తిగతంగా యాకోబు తన కుటుంబంలో అతని స్వంత తండ్రి చేత ప్రక్కన పెట్టబడిన వ్యక్తిగా ఉన్నాడు. అది కలిగించిన ఇబ్బంది అతనికి బాగా తెలుసు. నేను ఇక్కడ యాకోబును కొంత సమర్థించడానికి ప్రయత్నించినప్పటికీ మనం అతని పట్ల కొంత సానుభూతి చూపించవచ్చు. అతడు తన అందమైన రాహేలును కోల్పోయాడు. అయితే అతనికి బెన్యామీను ఉన్నాడు. ఆ బాలుడు రాహేలు దుఃఖానికి పుట్టిన కుమారుడు అనేది నిజమైనప్పటికీ యాకోబు అతన్ని బెనోని అని పిలవలేకపోయాడు. అతడు తన దుఃఖానికి పుట్టినవాడు కాదు. అతడు తన కుడి చేతికి, తన చేతి కర్రకు, తన వృద్ధాప్యంలో అతడు ఆనుకునేవాడిగా, ఊతమిచ్చేవాడిగా పుట్టినవాడు. దీన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది తర్వాత యాకోబు అనుభవించే గొప్ప దుఃఖాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. దాని మూలాలన్నీ యాకోబు పాపంలో ఉంటాయి. దేవుడు మన జీవితాల్లోని తప్పులను ఆమోదించడు. నా ప్రియ స్నేహితుడా, మనము దానితో సహించగలమని మనం అనుకుంటున్నాం, కానీ యాకోబు దానితో సహించినట్లే మనము దానితో సహించము.
ఇక ఆదికాండము 35వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రాత మార్గమున పాతి పెట్టబడెను. ఆమె నేడు అక్కడ ఖననం చేయబడింది. అక్కడ ఉన్న ఆమె సమాధి యొక్క అనేక చిత్రాలు మనకు నేడు అందుబాటులో ఉంటున్నాయి. ఇక ఆదికాండము 35వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను, అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. అంటే మోషే దీనిని వ్రాసిన సమయం వరకు అది అక్కడే ఉంది. అదేవిధంగా అది నేటి వరకు కూడా ఉంటున్నది. ఇక ఆదికాండము 35వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిద్దాం. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారం వేసెను. 22 నుండి 26 వచనాల్లో యాకోబుకు అతని భార్యల ద్వారా వచ్చిన కుమారుల జాబితా ఉంటున్నది. నిజానికి యోసేపు మరియు బెన్యామీను అనే ఇద్దరు అబ్బాయిలు అత్యుత్తమ స్థాయిలో ఉన్నారు. మిగిలిన వారు అలా లేరు. మళ్ళీ దేవుడు బహుళ భార్యలను ఎంత మాత్రము ఆశీర్వదించడని ఇది రుజువు చేస్తుంది. ప్రియులారా, యాకోబు కుటుంబము ఆ వాస్తవాన్ని మనకు వివరించాలి. మామ లాబాను బాధ్యత వహించినప్పటికీ యాకోబు దానికి అనుగుణంగా వెళ్ళాడు. ఇక ఇస్సాకు మరణాన్ని గురించి చదువుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయము 29వ వచనం. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి. యాకోబు దేవుడు వెళ్ళమన్న దేశానికి తిరిగి వచ్చిన తర్వాతి సంవత్సరాల్లో ఈ ఇద్దరు కుమారులను కలిపిన ఏకైక సందర్భం వారి తండ్రి ఇస్సాకు మరణం అని నేను అనుకుంటున్నాను. ఈ అధ్యాయము మరణం ద్వారా ప్రముఖంగా ఉందని మీరు ఎప్పుడైనా గమనించారా? మొదట రిబ్కా దాసి దెబోరా మరణం ఉంది. దీనిలో రిబ్కా మరణం గురించిన సూచన ఉంది. తరువాత అందమైన రాహేలు మరణం ఉంది. చివరిగా ఈ అధ్యాయము ఇస్సాకు మరణంతో ముగిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ పాఠములోని ఆధ్యాత్మిక సత్యాలు మీ జీవితాలకు అన్వయించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. బేతేలులో చనిపోయిన రిబ్కా దాది పేరు ఏమిటి? బేతేలులో చనిపోయిన రిబ్కా దాది పేరు ఏమిటి? 1 దెబోరా, 2 రాహేలు, 3 బిల్హా. ఈ సందేశము విశ్వాసులుగా మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రోత్సహించినదని నమ్ముచున్నాము. ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి దేవుని యొక్క కృప ఎంత ఉన్నతమైనదో కదా, ఆయన నిబంధన ఎంతటి శ్రేష్టతను కలిగి ఉన్నదో ఈ సందేశం ద్వారా మనం తెలుసుకున్నాము. ఇందులోని అనేక సత్యాలను మన జీవితాలకు అన్వయించుకుందాము. మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి లేక ప్రార్థన అవసరతలను తెలియజేయడానికి ఈ స్క్రీన్ పై ఉన్న నెంబర్తో మమ్మల్ని సంప్రదిస్తారు కదూ. మీ ప్రతి ఫోన్ కాల్ మాకు చాలా విలువైనదని మీ కాల్ కోసం వేచి ఉంటాము. దేవుడు మీకు తోడైండును గాక. కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.